హాయ్ అండి. హౌ ఆర్ యూ ఆల్? చాలా రోజులు అవుతుంది కదండి వీడియో చేసి, అంటే నా వాయిస్తో. యాక్చువల్గా ఏంటంటే ఆ కుకీస్ పౌడర్ మేకింగ్, కుకీస్ చేయడం అట్లనే టైం అంతా సరిపోతుందండి. మళ్ళీ ప్యాకింగ్ చేయడం, డిస్పాచ్ చేయడం, ఫస్ట్ వీడియో చేయడం కంటే డిస్పాచ్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పేసి కస్టమర్స్ పార్సిల్స్ డిస్పాచ్, కుకీస్ మేకింగ్, ఆర్డర్స్ ప్రాసెసింగ్ ఇదే సరిపోతుందండి. చాలామంది రిక్వెస్ట్ చేశారు ఈ పింక్ చెరీ గ్రూప్ ఆఫ్ క్లేస్ 6 ఉన్నాయి కదా, అవి రివ్యూ చేయమని. ఈరోజు కుదిరిందండి నాకు. సారీ ఫర్ డిలే అండి. అండ్ నా కస్టమర్ ఒకళ్ళు నాకు కాల్ చేసి ఏం చెప్పారంటే, మీరు చెప్పే విధానం వల్ల పిచ్చి క్లే అయినా కానీ వాళ్ళు నాకు కొనాలనిపిస్తుందండి అన్నారు. అలా ఏం లేదండి, నేను జెన్యున్గా రివ్యూ ఇస్తాను. ఒక క్లే నాకు నచ్చకపోతే, ఇది బాగాలేదండి, స్టిక్కీగా ఉంది, వాట్ ఎవర్ ఆ క్లే టెక్స్చర్ కానీ, క్వాలిటీ కానీ, టేస్ట్ కానీ నేను ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే సరే ఒకటే నేను పిచ్చి క్లేని మంచి క్లే అని చెప్పాను, ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, తర్వాత బాగు అది వర్కౌట్ అవుదండి. నేను ఏదైనా జెన్యున్ రివ్యూ ఇస్తాను, అంతేగాని పిచ్చి క్లేని మంచి క్లే అని చెప్పి నేను అమ్మను. అండ్ దట్ టు నా కస్టమర్స్కి తెలుసు నా క్లేస్ క్వాలిటీ ఎలా ఉంటుందో. మన దగ్గర రెగ్యులర్ క్వాలిటీ నుండి ప్రీమియం క్వాలిటీ వరకు అన్ని క్లేస్ ఉంటాయండి. ఇంక ఏ కొత్త క్లే వచ్చినా మనం రీస్టాక్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ అయితే నేను తెప్పించి శాంపిల్స్ టెస్ట్ చేసి అప్పుడు బాగుంటేనే ఫర్దర్గా రీస్టాక్ చేస్తానండి. ఇప్పుడైతే పింక్. కానీ ఈ క్లేస్ జర్నీలో అయితే నాకు చాలామంది ఫ్యామిలీ లాగా అంత క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, సిస్టర్స్ కానీ, వాళ్ళ డిపెండెన్సీ చూస్తే వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో అసలు అది మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. ఈ బిజినెస్ ఒకటే కాదు, నాకు ఫ్యామిలీ కూడా దొరికింది అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దాట్. ఇది ఇప్పుడైతే పింక్ చెరీ రివ్యూ చూద్దాం. ఇదైతే పర్పులిష్ షేడ్, బయటేమో గ్రే షేడ్, గ్రే టు బ్లాక్, పర్పులిష్ షేడ్. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను నేను. మీడియం క్రంచీ, సాఫ్ట్, మౌత్ మెల్టింగ్, ఎర్తీ ప్లస్ స్మోకీ క్లే అండి. మీడియం క్రంచీ, అలా అని నోట్లో పెట్టుకోగానే సాఫ్ట్గా అయిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. ఎర్తీనెస్ ప్లస్ స్మోకీనెస్ మిక్స్ చేస్తే పింక్ చెర్రీ అండి. చాలా బాగుంది క్లే అయితే. అంటే నేను ఎయిర్ అవుట్ చేసి మళ్ళీ టేస్ట్ చేసి చూస్తున్నాను. ఫస్ట్ ప్యాకింగ్లోంచి రాగానే నాకు అంతగా అనిపించలేదు, మళ్ళీ ఎయిర్ అవుట్ చేసి మళ్ళీ టేస్ట్ చేస్తున్నాను నేను. అంటే ఏ క్లే అయినా మనం ఫస్ట్ ప్యాకింగ్లోంచి రాగానే దానికి ఎయిర్తో రియాక్షన్ ఉండదు కాబట్టి దాని నేచరు, టెక్స్చరు, టేస్ట్ అంతా మారిపోద్దండి. దాన్ని మనం మంచిగా గాలి ఎండ తగిలే ఎయిర్ అవుట్ చేయడం అంటారు. సన్ డ్రై ప్లస్ ఎయిర్ అవుట్ చేస్తే మళ్ళీ దాని నేచర్ని గెట్ బ్యాక్ చేసుకుంటాయండి. క్లేస్కున్న బ్యూటిఫుల్ నేచర్ అది. క్లేస్, స్లేట్స్ ఏదైనా సరే వాటికి ఎప్పుడు బయట రియాక్షన్ బయట ఎయిర్తో రియాక్షన్ అవుతూ ఉండాలి. ఎప్పుడన్నా క్రంచీనెస్ కానీ టేస్ట్ కానీ డిఫరెంట్ అనిపించినప్పుడు ఎయిర్ అవుట్ చేయండి. ఇట్ డెఫినెట్లీ వర్క్స్ అవుట్. అండ్ ప్లాస్టిక్ కవర్స్లో వచ్చినప్పుడు డెఫినెట్లీ వాటికి స్మెల్ అనేది అబ్జార్బ్ చేసుకుంటాయి. కానీ వేరే వేస్ ఏం లేవు కదండి ప్యాక్ చేయడానికి. డెఫినెట్లీ ప్లాస్టిక్ బ్యాగ్స్లో, చిన్న పాలీ బ్యాగ్స్లో చేయాల్సిందే. సో ఎయిర్ అవుట్ చేస్తే బెటర్. ఇదైతే పింక్ చెర్రీ, మీడియం క్రంచీ, ఎర్తీ, స్మోకీ, సూపర్ క్లే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. డెఫినెట్లీ రీస్టాక్ అయితే చేస్తాను.
ఇప్పుడైతే ఓన్లీ 50 గ్రామ్స్ శాంపుల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.